హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో ఎగ్ స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. ఈ ఎగ్ స్నాక్ మీకు ఎగ్ పఫ్ టేస్ట్ వస్తుందండి. ఎగ్ పఫ్ ప్రాసెస్ కంటే కూడా ఈ ఎగ్ స్నాక్ రెసిపీని చాలా ఈజీ వేలో చేసేయచ్చు. బెస్ట్ ఈవినింగ్ స్నాక్ ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇక వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కప్పు మైదాని తీసుకుంటున్నాను. అలాగే 1 కప్ రైస్ ఫ్లోర్ని కూడా తీసుకుంటున్నాను. బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకసారి వేసేసుకోకూడదు, చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకసారి వాటర్ వేసుకోవడం వల్ల పిండి మొత్తం లూజ్ అయిపోతుంది. కొద్దిగా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుని కలుపుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా ఉంటుందండి. అప్పుడే చపాతీలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు పిండిని 10 మినిట్స్ తర్వాత చూసుకుంటే బాగా సెట్ అయింది కదా. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని చిన్న బాల్స్లా చేసుకుందాం. ఆ విధంగా చేసుకున్నాక వాటిని చపాతీల్లో ఒత్తుకోవాలి. చపాతీలా చేసుకునేటప్పుడు బాగా పలుచగా చేసుకోకూడదండి, కొద్దిగా మందంగానే చేసుకోవాలి. ఈ ఎగ్ స్నాక్కి 2 చపాతీల్లా కావాలి. ఒక ఎగ్ స్నాక్కి వచ్చేసి 2 చపాతీలు పడతాయండి. నేను ఇక్కడ 2 ఎగ్ స్నాక్స్ చేసుకుంటున్నానండి. నాకు 4 చపాతీలు సరిపోతాయి. మీరు ఎన్ని కావాలి అన్నా అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆ విధంగా మందంగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను. ఆ బౌల్లోకి మనం ముందుగా చేసుకున్న చపాతీని ఆ విధంగా స్ప్రెడ్ చేసుకుని పెట్టుకోవాలి. అలా చపాతీలో పెట్టుకున్న తర్వాత అందులోకి 1 ఎగ్ని వేసుకుంటున్నాను. మనం ఎన్ని చేసుకున్నా కూడా అలా ఒక బౌల్ తీసుకుని ప్రతిదీ కూడా ఈవెంట్గా అలా చేసుకోవడమే. అలా అందులోకి ఎగ్ని వేసుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి క్యారెట్ బాగా తురుముకుని క్యారెట్ను వేసుకోవాలి. టొమాటోని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే చీజ్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ విధంగానే సెకండ్ రోటీని కూడా వేసుకుని దానిపై ప్రెస్ చేసుకోవాలి. ఆ రోటీని స్లోగా ప్రెస్ చేసుకుంటూ సైడ్ ఉండే ఎడ్జెస్ని మొత్తం కట్ చేసుకోవాలి. మీరు నేఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. నేను అలా హ్యాండ్తో తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఆ విధంగా చేసుకోవాలి. ముందుగా స్టఫింగ్ కోసం ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. మనం ముందుగా ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. అప్పుడే మనం చేసుకునే ఎగ్ స్నాక్ని బాయిల్ చేసుకోవాలి. మనం రోటీ పెట్టుకునే ముందే బౌల్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకోలేదు, నేను మర్చిపోయాను. సో దానికి ప్రాబ్లం ఏం కాదు. అలా ఎగ్ని ఆయిల్లో బాయిల్ చేసిన 1 మినిట్కి నాకు ఆయిల్లో ఫ్రై అయ్యి వచ్చేసింది. దానివల్ల ముందుగానే ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఈజీగా ఊడొచ్చేస్తుంది. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల బాగా ఉడుకుతుంది. ఇప్పుడు అది బాగా ఫ్రై అయిపోయింది కదా, దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఆ విధంగానే మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ పఫ్కి అయితే కర్రీ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమీ లేకుండా మన ఎగ్ పఫ్ని ఎగ్ స్నాక్గా చేసుకుని చాలా ఈజీ వేలో చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ స్నాక్కి టమాటో సాస్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బేకరీస్ వెళ్ళకుండానే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఉన్న వాటితో. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.